హోలీకి సంబంధించి ఇంకొక ప్రత్యేకమైనటువంటి పండుగ ఉందండి. హోలీ లాంటిదే కానీ హోలీ కాదనుకోవాలేమో. అది కాశీలో జరుపుకునేటువంటి ఒక విశేషమైనటువంటి హోలీ పండగ. మసాన్ కి హోలీ అంటారు దాన్ని. అంటే మనం హోలీ అనగానే మంచిగా రంగురంగులు రకరకాల రంగులు చల్లుకోవటం, నీళ్ళు చల్లుకోవటం, ఇది కదా మనకు తెలిసినటువంటి హోలీ. కానీ కాశీలో హోలీకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ కాశీలో హోలీ పండుగ ఏకాదశి రోజునే మొదలవుతుంది. ఏకాదశి రోజే ఎందుకు మొదలవుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటాడో, అలా నిర్ణయించుకున్నాక వారిద్దరికీ కళ్యాణం ముహూర్తం సిద్ధం చేస్తారు. శివుడు అందరినీ పిలుస్తారు. ఆయన అన్ని లోకాల యక్షుల్ని, దేవతలని, మహర్షులని, యక్షులని అందరినీ, ఆయనకి వీళ్ళు వాళ్ళు అని భేదం లేకుండా అందరినీ పిలిచి చక్కగా అందరినీ మంచిగా గౌరవించి కళ్యాణం చేసుకుంటాడు పార్వతీదేవిని. సో ఆయన కళ్యాణ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత శివపార్వతులు ఇద్దరు కలిసి ఈ కాశీకి వచ్చి ఏకాదశి తిథి రోజున ముందుగా రంగులతో హోలీ ఆడుకున్నారు. వారు ఆ చక్కగా ఆనందంగా ఆడుకోవటం అవన్నీ చూసి దేవతలంతా సంతోషించారు. శివుడు కూడా ఆడుకున్నాక కైలాసానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి కొంతమంది యక్షులు, రాక్షసులు, పిశాచాలు, దేవతలు, ఆయన భక్తులు అంతా నిరాశగా ఉన్నట్లు ఆయనకు అనిపించింది. ఎందుకు వీళ్ళందరూ ఇంత హోలీ ఆడుకున్నా సంతోషపడలేదు అని మరలా తిరిగి వెనకకొచ్చాడు. వస్తే ఎందుకు మీరందరూ ఇంత నిరుత్సాహంగా ఉన్నారంటే, స్వామి మాతో కూడా హోలీ ఆడతారా అని అడిగారు వాళ్ళందరూ. ఆయన ఉండేదే శ్మశానంలో కదా. ఆ శ్మశానంలో ఉండేటువంటి వారందరూ భూతాలు, పిశాచాలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు వీళ్ళందరితో పాటు ఆయన భక్తులైనటువంటి నాగసాధువులు, అఘోరాలు, ఇంకా ఆయనకున్నటువంటి అనేక మంది భక్తులు కూడా మాతో హోలీ ఆడతారా అని అడిగారు. ఆయన ఆడతానన్నాడు. అప్పుడు ఆయనకి ఒక సందేహం కలిగింది. దేనితో ఆడాలి? వాళ్ళకి కూడా శివుడితో హోలీ ఆడాలి, కానీ ఎలా, దేనితో ఆడాలి? ఆయనకేమో దేని మీద ఒక ఆశ అనేది ఉండదు, నిర్వికారుడు, ఇది కావాలి అని అనుకోదు. సో పార్వతీదేవత కాబట్టి సంతోషంగా ఉండడానికి ముందు రంగులతో హోలీ ఆడాడు దేవతలందరితో. ఇలా కాదు, ఈయనకి వేరేగా మనం హోలీ ఆడాలి అనుకున్నారు. అలాగే శివుడు కూడా, నేనంతా ఉండేది శ్మశానంలో, వీళ్ళంతా ఉండేది కూడా అక్కడే కదా, వీళ్ళు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో దానికి దగ్గరగా ఉండేటువంటి పదార్థంతో హోలీ ఆడితే బాగుంటుందని ఈయన కూడా నిర్ణయించుకున్నారు. అందరు కలిసి బూడిదతో హోలీ ఆడాలని నిర్ణయించుకున్నారు. ఆ బూడిద కూడా ఎక్కడ అంటే అండి, మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్ మధ్యలో అక్కడ శవాలు దహనం చేస్తూ ఉంటారు. ఆ ప్రత్యేకత ఏంటంటే, అక్కడ మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అంటే ఏదైనా మనిషి యొక్క ప్రాణం కాశీలో పోయినా ఆ మణికర్ణిక ఘాట్ దగ్గర అతని శవాన్ని దహనం చేసిన ఆ చనిపోయిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది అనేటువంటి ఒక ప్రాచుర్యంలో ఉంది. అలాగే కాశీలో చనిపోయిన వాళ్ళకి శివుడు రామతారక మంత్రాన్ని బోధిస్తాడనేటువంటి ప్రచురణలో ఉంది బాగా. అందరూ అందుకని ఎక్కువగా చనిపోయే సమయానికి కాశీకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ రోజు ఉదయాన్నే మొట్టమొదటిగా ఏ శవాన్నైతే దహనం చేస్తారో ఆ దహనం చేసినటువంటి బూడిదని తీసుకుని ఒక వేడుకగా మేళతాళాలతో నృత్యాలు చేసుకుంటా ఆ బూడిదని కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన కంటించి మరలా ఆ బూడిదని అంతే వేడుకగా ఉత్సాహంగా తీసుకొచ్చి ఆ మణికర్ణిక ఘాటు దగ్గర అందరు కలిసి ఉత్సాహంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ ఈ మసన్ అనేటువంటి ఈ హోలీని జరుపుకుంటూ ఉంటారు. ఈ మసన్ హోలీ జరుపుకోవటంలో ఉన్నటువంటి ఇంకొక ఉద్దేశం ఏంటంటే, మానవుడు ఎంత అహంకారంతో కానీ, ఈర్ష్యతో కానీ, ఇంకా మనకైతే ఉండకూడనటువంటి ఎన్ని దుర్గుణాలతో ఉన్నా, అలాగే ఎంతసేపటికి డబ్బులు, ఏదో ఒక కాంక్షతో, బంధాలతో, నా కొడుకు, నా మనవడు అనేటువంటి బంధాలతో జీవిస్తూ ఉన్నా ఉపయోగం ఉండదు. మనిషి తన జీవితంలో ఉన్నటువంటి 4 అవస్థల్లో కనీసం 3 బాల్యావస్థ, గృహస్థాశ్రమం, ఈ 2 తప్పనిసరిగా జీవించాల్సింది. ఆ గృహస్థాశ్రమంలో తన ధర్మాలు, తన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత వామప్రస్థాశ్రమానికి వెళ్ళాలి. కొంతసారి ఆయన జీవితంలో కొంత జీవితమైన భగవంతుని కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక జీవితానికి, మోక్షానికి వెళ్ళడానికి, మోక్షానికి మార్గం వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి బంధాలతో వీటితోనే
తన్నుకుంటూ వాటి మధ్యలోనే ఇరుక్కుని జీవిస్తూ ఉంటే ఏమీ మిగలదు, చివరికి బూడిదే మిగిలేది. కనీసం కొంతలో కొంతైనా మోక్షానికి ప్రయత్నం చేస్తే నువ్వు దానితో పాటు దాన్ని తీసుకెళ్ళి ఒక ఉన్నతి గతులు పొందుతావు కదా అని చెప్పటం దీనిలో ఉన్నటువంటి ఈ మసన్ పండుగలో ఉన్నటువంటి ఉద్దేశం. మనిషి ఎంతవరకు జీవించాలో, ఎంతవరకు కోరికలు ఉండాలో వాటిల్లో కూడా పరిమితి పెట్టుకుని జీవించమని, మరి అతిగా పరుగులు ఎత్తద్దు అని చెప్పటంలో ఈ మసన్ హోలీ పండుగ యొక్క ఉద్దేశం. అక్కడికి ఆ మసన్ హోలీని చూడటానికి ఎంతోమంది వస్తారు. చాలా ప్రత్యేకమైనది. కాశీ నగరం అంతా ఆ రోజు జనాలతో, నాగసాధువులతో, అఘోరాలతో నిండిపోయి ఉంటుంది. విదేశీయులు కూడా ఎంతోమంది ఈ కార్యక్రమం చూడడానికి ప్రత్యేకంగా వస్తారండి. అంతటి విశేషమైనటువంటి పండుగ. అక్కడ ఆ రోజు కాల్చినటువంటి బూడిదని తీసుకుని మొట్టమొదటి శవం ఏదైతే కాలుతుందో ఆ బూడిదతోనే ఆ పండుగ అంతా జరుపుకుంటారు. ఇది మసన్ హోలీ యొక్క ప్రత్యేకత. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.